వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు హరీష్ రెడ్డి గారు ఉన్నారు. హరీష్ రెడ్డి గారు, మీరు గత 15 రోజుల కిందట కూడా మనం మీతో చిట్చాట్ చేయడం అనేది జరిగింది. 15 రోజులుగా బోరుబండ నియోజకవర్గంలో ఏమైనా పరిస్థితులు మారినాయి అనుకోవచ్చా? ఆయన ప్రజలు బీఆర్ఎస్ సైడ్ ఉన్నారా, లేకపోతే మీరు బీఆర్ఎస్ కాబట్టి మొత్తం ఉన్నారా అని చెప్పి ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? పరిస్థితులు ముమ్మాటికి మారినాయి అని చెప్పొచ్చు. ఎట్లా మారినాయి అంటే, అప్పుడు మేము 10-15 వేల మెజారిటీ అని చెప్పుంటా నీకు. ఇప్పుడు 25 నుంచి 35 వేల మెజారిటీ దాకా పరిస్థితులు మారినాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడము, వచ్చి మెదడు మరి మోకాలకు జారిన విధంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడడము. ఆయన ఏమంటాడు నిన్న అంటే, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ప్రజలకు వచ్చేటువంటి రేషన్ బియ్యం, సన్న బియ్యం ఆగిపోతాయంట, కరెంట్ ఆగిపోతాయంట. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ సభ్యుడా లేకపోతే రేవంత్ రెడ్డా? కనీస సోయి లేకుండా ముఖ్యమంత్రి ఆయనే ఉన్నప్పుడు 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయన, ఇంకా మిగిలిన కాలము ఎట్లా ఆగిపోతాయి అవి 2 స్కీములు? నాకు అర్థం కాదు. తిప్పి కొడితే ఒక్క బై ఎలక్షన్, ఇది ఒక్క సీటు వాళ్ళకి. ఆల్రెడీ మా ఎమ్మెల్యేలు 10 మందిని గుంజుకున్నాక 75 మంది ఉన్నారు వాళ్ళకి ఎమ్మెల్యేలు. మరి ఒక్క ఎమ్మెల్యేతోనే మారిపోతుందా సినారియో? సో ఇట్లా తలతిక్క వాదనలు, భయము, ముమ్మాటికి భయం, గజ 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 వణుకుతున్నాడు. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఓడిపోవాలని చెప్పేసి తన సహచార కేబినెట్ మంత్రులు సైతం ఆశిస్తున్నారు. తన పార్టీలో ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని వాళ్ళందరూ ఆశిస్తున్నారు. ఆయన దిగిపోవాలని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంది? ఒక సీఎం ని కనీసం 6 నెలలు పట్టమని కూడా కూర్చొనియారు కదా. ఇక్కడ 2 ఏళ్ళు కూర్చునేసరికి వాళ్ళకు వశపడతలేదు. సో ఆయన గుంజి పడేసి ఒకడొకడు కూర్చోవాలని చెప్పేసి ఓడిపోవాలని చూస్తారు వాళ్ళే. క్యాండిడేట్ల వార్నింగ్, క్యాండిడేట్ బిహేవియర్ ఏంది, క్యాండిడేట్ క్యారెక్టర్ ఏంది అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు బయటికి. బీఆర్ఎస్ వాళ్ళని లేకుండా చేస్తాను, ఇది నా అడ్డా, ఈ అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు బొంద పెడతారు. ఇది తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణను సాధించుకున్నటువంటి చైతన్యవంతమైనటువంటి గడ్డ మీద ఇది నా గడ్డ, ఇది నేనే పెద్ద పుడింగి అని నన్ను కాదని వీధులు దాటి ఎవడు పోలేడు. ఇదా ఇంత బలుపా, ఇంత అహంకారమా ఒక పార్టీ అభ్యర్థికి? స్థానికంగా నువ్వు ఏం చేస్తావో చెప్పు. యు ఆర్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యు ఆర్ ఎ యంగ్స్టర్. పబ్లిక్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చేస్తావో చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఓట్లు వేయించుకొని గెలవాలి. బెదిరించడం పై నాకు అర్థం కాదు. ఈ 2025 సంవత్సరంలో ఉన్నారా ఇవాళ రేపు రౌడీలకు ఉండాలి? నాకు అర్థం కాదు. సో ఓవరాల్ గా ఈ విధంగా ఉండవచ్చు. నవంబర్ 14 వరకు మొత్తం జూబ్లీహిల్స్ కోర్ట్ అంతా వారు వన్ సైడే. ఇప్పటి వరకు అయితే మాకున్న స్పష్టమైనటువంటి అవగాహన మేరకు 30 నుంచి 35 వేల మెజారిటీ. నిన్న కూడా కేకే సర్వే ద్వారా 17% పోలింగ్. ఒకవేళ 2 లక్షల ఓట్లు పోలైతే 35 వేల మెజారిటీ, 3 లక్షల ఓట్లు పోలైతే 50 వేల మెజారిటీ కూడా వస్తుంది. బరాబర్. అంత ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. ప్రతి ఇంటికి, ప్రతి గడపకు పోయి ఏ మహిళని, ఏ వృద్ధుడిని, ఏ వృద్ధురాల్ని, ఏ ఒక్క నిరుద్యోగిని పట్టుకున్నా కానీ, అన్న మీరు ఏమీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఈ పార్టీ ఇలా ఈడ జూబ్లీహిల్స్ లో ఓడిపోవాలని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ ఏం చేసిండ్రు, చేస్తే ఈ విధంగా ఎదుర్కొంటే పరిస్థితులు అని చెప్పేసి వాళ్ళు. జూబ్లీహిల్స్ లో 3500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం. ఇలా జూబ్లీహిల్స్ లో ఇంటింటికి తాగునీరు ఇచ్చినాం. జూబ్లీహిల్స్ లో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి సెలూన్లకు కానీ, రజకులకు కానీ ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఇంటింటికి తాగునీరు మిషన్ భగీరథ ద్వారా ఇచ్చినాం. ఇక్కడ పెన్షన్లు పెంచినాము. ఇక్కడ రేషన్ కార్డులు కూడా ఇచ్చినాం. రేవంత్ రెడ్డి సోయి తప్పి రేషన్ కార్డు ఇవ్వలేదు అంటుండు కానీ, అసెంబ్లీలో తన సహచార మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయాన లెక్కలతో పాటు చెప్పిండు 6,47,000 రేషన్ కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి. సో ఇప్పుడు ప్రజలు మీ సైడే ఉండాలని, బరాబర్. అధికారంలో వాళ్ళు ఉన్నారని, ఎవరైనా అధికారంలో మేము ఉన్నాం కదా, నాకే ఓట్లేస్తే మేము ఆలోచిస్తాం కదా అనే మాట. అంటే అధికారంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేయడం అనేది ప్రధాన కర్తవ్యం. ఈ ఒక్క సీట్ గెలిస్తే ఎందుకు, గెలవకపోతే మన గవర్నమెంట్ పడిపోతుంది. ఇలా ఈ గెలిచినా గెలవకపోయినా అభివృద్ధి అనేది నిరంతరం జరగాల్సినటువంటి ప్రక్రియ. దానికి సీటు గెలిస్తే నేను అభివృద్ధి చేస్తా, లేకపోతే చేయనంటే దిమాగ్ ఈడున్నట్ట, మోకాళ్ళు ఉన్నట్ట ఆయనకి. అండ్ ప్రతి ఏరియా చూసుకుంటే ఇద్దరిద్దరు మంత్రులు, 50,000 ఓట్లు ఉంటే 2 మంత్రులు. అదే చెప్తున్నా, అదొక మరొక దారుణమైనటువంటి విషయం. ఇలా ఊర్లల్లో, గ్రామాలలో, మండలాలలో రైతులు ఇలా వరి పంట అకాల వర్షం పడి వరి పంట నష్టమై కల్లాల దగ్గర ఉన్నటువంటి వరి పంట కొట్టుకపోతా ఉంటే, కల్లాల మీద ఉన్నటువంటి వరి పంట ధాన్యం సేకరణ ఆగిపోతే ఇలా ఒక్క మంత్రి పోయి వాళ్ళని పరామర్శించిన లేడు. ఆ కాంటల్ని ఇలా స్టార్ట్ చేసినోడు, షురు చేసినోడు లేడు ఎవడు కూడా. మంత్రులు మొత్తం జూబ్లీహిల్స్ ఉంటే పరిపాలన ఎవడు చేస్తాడు? వీళ్ళు అయ్యలు చేస్తారు. నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి సైతం ఇంటే ఉన్నాక పరిపాలన ఎవడు చేయాలి? అక్కడ కనీస సోయి ఉండదు ఈ ముఖ్యమంత్రికి. అండ్ కేసీఆర్ గారి రోడ్ షోలు బ్రహ్మాండంగా అవుతున్నాయి కదా, ఇవన్నీ ఓట్ల రూపంలో
బరాబర్ 100% ఇందాకే చెప్పిన, మళ్ళీ మూడోసారి కూడా చెప్తున్నా, 35,000 మెజారిటీ గ్యారంటీగా కన్ఫర్మ్. 14 రోజు ఇదే కాన్ఫిడెన్స్ గా 100% హరీష్ రెడ్డి అవైలబుల్ నుండి మాట్లాడతారు. నీతోనే ఉంటా రాజు, నీ దగ్గరనే ఉంటా, ఖచ్చితంగా మాట్లాడతా, చెప్తా, మన ఇద్దరం కలిసి లైవ్ టీవీలో రిజల్ట్ చూద్దాం. అండ్ హరీష్ గారు ఇప్పుడు అజారుద్దీన్ గారికి అంటే మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది కదా, మరి మైనార్టీల ఓట్ బ్యాంక్ ఎక్కడి సైడ్ ఏమైనా మళ్ళీ అవకాశం ఉందనుకోవచ్చు? మైనారిటీల ఓట్ బ్యాంక్ కూడా ఎక్కడికి మరలదు, 100% టీఆర్ఎస్ తోనే సురక్షితంగా మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇలా దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది, మైనారిటీలకు ఒక్క కేబినెట్ మంత్రి ఇవ్వడానికి 2 ఏళ్ళు పడుతుందా మీకు? ఆ రోజు 2018లో మేము రెండోసారి ఎన్నికైనాక కేసీఆర్ గారు మొత్తం క్యాబినెట్ ఎక్స్పాండ్ చేయడానికి ఒక 3 నెలలు సమయం తీసుకున్నప్పుడు, అయినప్పటికీ మొదటిసారి కేసీఆర్ గారితో పాటు మహమూద్ అలీ ఒక మైనారిటీ వ్యక్తిని హోమ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ విత్ అలాంగ్ విత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ర్యాంక్ తోని వారిని పెట్టుకున్నారు. అంటే మైనారిటీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కేసీఆర్ గారు ఆ రోజు అట్లా ఇచ్చారు. ఈ రోజు రేవంత్ రెడ్డి 22 నెలలు అవుతుంది, ఎందుకు ఇస్తలేడని నాకు అర్థం కాదు. ఇంత ప్రెషర్ వచ్చేసరికి ఇలా కేటీఆర్ గారు పెట్టినటువంటి ప్రెషర్, హరీష్ రావు గారు పెట్టినటువంటి ప్రెషర్తో ఇలా దబా అనుకుంటే అజారుద్దీన్కి ఒక మంత్రి పదవి ఇచ్చాడు. ఈ అజారుద్దీన్ గారికి ఇలా 6 నెలల్లో ఖచ్చితంగా ఎమ్మెల్సీ పోస్ట్ రావాలి. ఆ ఎమ్మెల్సీ పోస్ట్ ఏమో సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితిలో ఉంది. అంటే 6 నెలల ముచ్చటనే ఇది. ఈ మంత్రి పదవి కూడా ఇయ్యాలి దాకా, ఇది 3వ రోజు 4వ రోజు అయింది ఆయన ప్రమాణ స్వీకారం చేసి, ఇవాళ దాకా పోర్ట్ఫోలియో కూడా ఇవ్వలే ఆయనకి. కనీసము మైనారిటీ వెల్ఫేర్ పోర్ట్ఫోలియో చేయొచ్చు కదా, ఏది లేదు. అంటే దిక్కు దివానా లేని మంత్రి ఆయనే. ఏడ కూర్చోవాలి ఆయన, ఒక రూమ్ ఉండాలి కదా పోర్ట్ఫోలియోతోని. మైనారిటీల కోసం ఏం చేసి సప్లైన్ పెడతా అన్న రిజర్వేషన్ ఏమైంది, అది ఎడిపోయింది. ఇలా మైనారిటీలకి ఇమాంలకు ఇస్తా అన్నటువంటి, వాళ్ళకి పెంచుతా అన్నటువంటి జీతాలు ఏడమైంది. 3 నెలల నుంచి ఇమాంలకు జీతాలే లేవిడ. ఇట్లా చెప్పుకుంటూ పోతే మైనారిటీలకి కనీసం బడ్జెట్లో కూడా వాళ్ళకి ఒక స్పెసిఫైడ్ అమౌంట్ పెట్టలే. ఇలా అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఏ ముఖం పెట్టుకొని ఇంకా మైనారిటీల దగ్గరికి పోతాడు? ఇస్తా అన్నటువంటి ఒక 2500 గజాలు ఇలా కబ్రస్థాన్కి వాళ్ళకి ల్యాండ్ ఇచ్చినట్టే ఇచ్చి, డిఫెన్స్ వాళ్ళు ల్యాండ్ ఇచ్చిండు. అది ఆయన డిఫెన్స్ వాళ్ళు వచ్చి ఆఫీసర్లు వచ్చి అందరినీ తరిమేశాడా, ఫెన్సింగ్ వేసుకొని కూర్చున్నారు. వాళ్ళు అంటే ఇట్లా ఇంత దారుణంగా మోసం చేయవచ్చా? వాళ్ళ కబ్రస్థాన్ భూమికి కూడా జాగా దొరుకుతలేదా? 1 ఎకరం పైసలు పెట్టి కొనొచ్చు కదా వాళ్ళ కోసం. ఎందుకు వేస్తారు మైనారిటీలు వాళ్ళకు? ఆయన ఇప్పుడు బీసీ క్యాండిడేట్ అంటున్నారు, బీసీ డిక్లరేషన్ అన్నారు, 42% అన్నారు కదా, మన క్యాండిడేట్ కూడా బీసీ కదా. రాజు, ఈ క్వశ్చన్ మనం 15 రోజుల క్రితమే చెప్పినా నేను. 42% ఏదైతే బీసీ డిక్లరేషన్ కామారెడ్డి వేదిక చేసిండ్రో అదొక బోగస్, అదొక ఫార్స్, అదొక చీటింగ్. ఇంత దారుణంగా బీసీని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవడు లేడు, రేవంత్ రెడ్డి ఒక్కడు తప్ప. 42% ఎక్కడ చెల్లదనే విషయం తెలిసి కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి 3 టన్నులు దంతా అని తెలిసి కూడా సిగ్గు లేకుండా మోసం చేసిండు. ఆ వేళ ఇవాళ కూడా మొన్న ఏంది, ఎన్నికల ముందు 42% రిజర్వేషన్ పెట్టిపోతే ఆయనతో ఎన్నికలు క్యాన్సిల్ అయినాయి, 4 మొట్టికాయలు పడ్డాయి సుప్రీంకోర్టుతో. ఎట్లయితే 67% పోతుంది, 50% ఏమో లిమిటేషన్ సుప్రీంకోర్టు ద్వారా. ఎట్లా ఇస్తుంది ఇంకా నాకు అర్థం కాదు. బీసీల రిజర్వేషన్ బీసీలు మోసం చేసినట్టే కదా, అడ్డంగా మోసం చేసిండు. క్యాండిడేట్ బీసీ కదా, ఒకవేళ క్యాండిడేట్ ని చూసి కూడా అదే చెప్తున్నా, బీసీలు క్యాండిడేట్ ఒక్కరిని చూస్తే కాదు కదా, బీసీల మొత్తం సంఖ్య ఎంత ఉంటారు? దాదాపు ఇక్కడ 1,00,000 ఓటర్లు ఉన్నారు అనుకుందాం. బీసీలు 1,00,000 మంది నోట్ల మట్టి కొట్టి ఒక క్యాండిడేట్ చూపించి నాకు ఓటేమంటే వేస్తారా? బీసీలు కూడా 1,00,000 మందిని మోసం చేసిండు రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వకుండా. మరి ఎందుకు వేస్తారు బీసీలకి? ఆయనకి టీఆర్ఎస్ పక్షాన ఉన్నారు బరాబర్. ఎందుకంటే ఇచ్చినటువంటి అడ్డమైన అడ్డగోరు 6 హామీలను నెరవేర్చకుండా 2,50,000 కోట్లు అప్పు చేసి, ఒక్క కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టలేదు, ఒక మిషన్ కాకతీయ లాంటిదో, భగీరథ లాంటిదో, ఒక ఎస్ఆర్డీపీలో ఒక ఫ్లైఓవర్ కూడా కట్టలేదు హైదరాబాద్. ఇవ్వాలి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చూడు. ఒక్క ఉద్యోగం ఇవ్వలే. కొత్తగా కేసీఆర్ గారు నోటిఫికేషన్ జారీ చేసి ఇంటర్వ్యూలు పెట్టిన ఉద్యోగాలనే ఈయన ఎల్బీ స్టేడియంలో ఒక సభ పెట్టి సిగ్గు లేకుండా వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నాను. ఇంత దారుణంగా కూడా తిరుగుతున్నారు. ఏ గల్లీలమైనా నిరుద్యోగులు తిరుగుతున్నారు, నిరుద్యోగులు నామినేషన్లు వేసిండ్రు. నిరుద్యోగుల గిట్ట రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టేట్టున్నారు వాళ్ళు.